అప్డేట్స్ మనం మెటీరియల్ బీహార్కి పంపించామండి. బీహార్, ఢిల్లీ రెండిటికి పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనకి వెంచర్స్ కూడా ఒక 3 పైనలేని ఒకసారి ఎవరినో రోహిత్ గారిని కానీ, అటు వెంకటరత్నం గారిని కానీ, కోటా శ్రీనివాస్ గారిని కానీ పంపిస్తే చూసి ఫైనల్ చేసి వస్తారు. అదేవిధంగా నిన్న మనం ఫైనల్ చేసుకున్న సోలార్ దీనిది నాకు ఒక ఐడియా వచ్చిందండి. 78,000 రూపాయలను కనుక మనం తీసుకొని వాళ్ళకి పే చేయకుండా బయట మనం చక్కగా ఏదన్నా దాంతో కూడా బిజినెస్ చేసుకున్నాం, లేకపోతే గ్యారంటీగా వస్తుంది అనుకుంటే ₹2 ఇచ్చేసినా కూడా ఇంట్రెస్ట్ 1,600 వస్తుంది. దాన్ని పే చేయాల్సింది మొత్తం కూడా 0 అవుద్ది. దీన్ని దాన్ని చూసుకోవచ్చు. అప్పుడు మనది సింగిల్ ఎంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా ఉంటుందని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా ఈరోజు మన ఆఫీస్లో కార్డ్స్ సంబంధించి శాంపిల్స్ అన్ని కూడా వచ్చి ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఈరోజు అందరికీ మన గ్రూప్స్ లో షేర్ చేయటం జరుగుద్ది. అదేవిధంగా మన వెబ్సైట్ కూడా refreshresorts.com అనేది కొట్టినట్టయితే వస్తుంది. అంటే సైట్ కన్స్ట్రక్షన్ లో ఉంది. జస్ట్ హోమ్ పేజీ దాన్ని కొన్ని చూడటానికి ఉంటుంది. ఒక 2-3 days లో అది కూడా మొత్తం ఫైనల్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఈ కార్డ్స్ సెల్లింగ్ వలన మనకి వచ్చేది ఏంటి అన్న దాని మీద ఒకసారి కనుక మనం కూలంకషంగా చర్చించుకుంటే దానికి మనకి వచ్చేసి 20% దాకా మనం రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి 5% ఇస్తా ఉన్నామండి. నెక్స్ట్ మన అన్ని లెవెల్స్ కలిపి ఒక 15% తీయటం జరిగింది. నెక్స్ట్ అదే రకంగా ఒక 2% ఫ్రాంచైజీ కోసం, అట్లనే 3% వచ్చేసేసి ఎవరైతే దీంట్లో రివార్డ్స్ కి అచీవ్ అవుతారో వాళ్ళకి తీయటం జరిగింది. ఇది చాలా పెద్ద అమౌంట్ అండి, 3% అన్నా కూడా. కాబట్టి దీనికి సంబంధించిన బిజినెస్ ప్లాన్ అదంతా కూడా ఒక 2-3 days లో మీరు ఖచ్చితంగా సైట్ లో చూడటానికి ఉంటుంది. అదేవిధంగా దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ అన్ని ఉంటాయి. మనకి ఎక్కడ మనకి కొన్ని వేల హోటల్స్, రిసార్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాం ఏందన్నది మన కాల్ సెంటర్ కి ఫోన్ చేసి చెప్పినప్పుడు దాని నిమిత్తం అంతా కూడా టోటల్ గా వాళ్ళతోటి మాట్లాడి నీట్ గా సెట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే మనకు తెలియక ఏ హోటల్ పడితే ఆ హోటల్ చేసుకోకుండా నెక్స్ట్ ఈ ఫెసిలిటీ ఒకటి